ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యెషయా 59వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఈ వచనంలో మనం చూసినట్లయితే రెండు రకాలైన రక్షణ అనేది మనం చూస్తాం. ఒకటి ఆత్మరక్షణ, ఇంకోటి శరీర ప్రకారమైన రక్షణ. ఈ రెండు మనం చూసినట్లయితే ఆత్మరక్షణ మనకు కావాలి, నశించిపోకుండానట్లు మనకు ఆత్మరక్షణ అనేది కావాలి. ఇంకోటి చూసినట్లయితే మనం శరీర ప్రకారమైన రక్షణ కావాలి. రక్షణ అంటే లోకానుసారంగా చూసినట్లయితే కాపుదల అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రెండిటికి దేవుని యొక్క కరం అనేది కుర్చ కాలేదు అనేసి వచనం సెలవిస్తుంది. ఇంకోటి చూసినట్లయితే విననేరకొండినట్లు ఆయన చెవులు మందనం కాలేదు అనేసి వాక్యంలో చూస్తాము. అది విననేరకొండినట్లు అంటే మనం ఏ స్థితిలో ఉండి మొర్రపెట్టినా కానీ దేవుడు మన యొక్క విన్నపంను ఆయన ఆలకించే దేవుడు అంటున్నాడు. మన విన్నపం మనం ప్రార్థించినట్లయితే ఆ యొక్క ప్రార్థన దేవుడు త్రోసివేసే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్క అవసరతలు మనం తీర్చుకోవాలంటే దేవుని దగ్గర మనం మొర్రపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మన యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవుడు మన యొక్క ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.